పారిస్లో ఈ ఏడాది జరిగిన ఒలింపిక్స్లో మన క్రీడాకారులు దేశ ప్రజలను నిరుత్సాహపరిచారు. 117 మంది అథ్లెట్లు, అందులోనూ మేటి క్రీడాకారులు పాల్గొని కేవలం 6 పతకాలు మాత్రమే తీసుకొచ్చారు. పైగా అందులో ఒక్క స్వర్ణమూ రాలేదు. ఒకే ఒక్క రజతం ఉంది. అది కూడా గత పోటీల స్వర్ణ పతక విజేత తెచ్చింది. మిగతావన్నీ కాంస్య పతకాలే. వాటిలో 2 ఒకే అమ్మాయి తెచ్చింది. ఇది ఇటీవల పారిస్ ఒలింపిక్స్లో భారత ప్రదర్శన. అయితే దివ్యాంగుల కోసం నిర్వహించిన పారిస్ పారా ఒలింపిక్స్లో మాత్రం మన వాళ్ళు సత్తా చూపించారు. 25 పతకాలు సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంటే దానికి మించిన ప్రదర్శన చేసి ఏకంగా 29 పతకాలు సాధించారు. అదిరే ముగింపు మాత్రం జోవెలిన్ త్రోలోనే. 4 అడుగుల 4 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండే నవదీప్ సింగ్ జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించాడు. మెయిన్ ఒలింపిక్స్లో భారత్కు 1 రజతం, 5 కాంస్యాలు వచ్చాయి. మన దేశం పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. ఇది పాకిస్తాన్ కంటే వెనక కావడం గమనార్థం. ఇక పారా ఒలింపిక్స్లో భారత్ 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు సాధించింది. పతకం సాధించిన వారిలో తెలంగాణ అమ్మాయి దివ్య కూడా ఉంది. పారా ఒలింపిక్స్లో మొత్తం 29 పతకాలు సాధించిన భారత్ 18వ స్థానంలో నిలిచి పోటీలను ముగించింది. పారా ఒలింపిక్స్ విజేతలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.